సమస్యలను పరిష్కరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుందని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఫకీర్ రాజేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పాడి రైతుల సమస్యలను పరిష్కరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుందని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఫకీర్ రాజేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆలేరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వర్షాధార పంటలపైనే ఆధారపడి రైతన్నలు ప్రత్యామ్నాయంగా పాడి పరిశ్రమలపై ఆధారపడి రైతన్నలు బ్రతుకుతున్నారన్నారు. ఇలాంటి పాడి రైతులకు ఇబ్బందులకు గురి చేసేందుకు బకాయిలు పెడుతున్నారని, దీంతో రైతన్నల బతుకులు రోడ్డున పడుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అత్యధికంగా పాల ఉత్పత్తి జరిగేది ఆలేరు నియోజకవర్గం అన్నారు. దీంతో పాటు నార్మూల్ డైరీ, విజయ డైరీ ఆస్తులను అమ్మకానికి పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలకు బోనస్ ఇవ్వకుండా ఉన్న పాల రేట్లను తగ్గించిందని పేర్కొన్నారు. తక్షణం పాడి రైతులకు బకాయిలు చెల్లించి సబ్సిడీతో పశువులకు దాన బస్తాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమ్మినా కూడా అవి రైతులకే పంచాలన్న ఉద్దేశంతో ముందుకు వస్తున్నాము. అప్పులను చూపెట్టుకుంటూ ప్రజలను పాడి రైతులను మోసం చేస్తున్నారు. ఎండిన పంటలు కూడా ఇప్పుడు 40,000 ఎకరానికి 40,000 రూపాయలు అందించాలని బీజేపీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నాకు ధన్యవాదాలు. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెసు రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తహసీల్దార్ గారి కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఫకీర్ రాజేందర్ రెడ్డి గారు వచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఈరోజు జిల్లా అధ్యక్షుడు ఊట్కూరు అశోక్ గౌడ్ గారి పిలుపు మేరకు మరి ఇలా తహసీల్దార్ కార్యాలయం కాడ వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. దీని ఉద్దేశం నుంచి మరి సభాధ్యక్షులు వహిస్తున్న నరేందర్ గారికి, మరి టౌన్ అధ్యక్షులు గంగేష్ గారికి, రూరల్ అధ్యక్షులు గారికి కుమారస్వామి గారికి, మరి కౌన్సిల్ మెంబర్ సీనియర్ నాయకులు మా సీనన్న గారికి, మరి పెద్దలు అందరికీ కూడా నమస్సుమంజలు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున. మరి యాదాద్రి జిల్లా కాదు, యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలో రాకముందుకు వరంగల్ డిక్లరేషన్ భాగంగా అనేక అరచేతిలో వైకుంఠం చూపించి అనేక హామీలు ఇచ్చి ఇవాళ అమలు కాని హామీలు ఇచ్చి ఇవాళ గద్దెనెక్కినాక ప్రభుత్వం ఎక్కిన వెంటనే వారం రోజులలోనే గండి కొట్టింది. ఎవరికనంటే పాడి పరిశ్రమకు. ప్రభుత్వం ఏర్పడిన ఎండడే 12 రూపాయలు ధర తగ్గించి ఇవాళ పాల బకాయి వాళ్ళకు గండి కొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇదే ఆలేరు నియోజకవర్గానికి మరి పూర్తిగా మన జిల్లా మొత్తం కూడా నీటి ఎదడ లేని ప్రాంతం. పూర్తిగా మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా పాడి పరిశ్రమ నమ్ముకొని వ్యవసాయమో ఎకరమో పండించుకుంటూ పాడి పరిశ్రమ పెట్టుకొని సాగిస్తారు. మరి ఇవాళ ఇదే జిల్లాకు మరి ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలే గారు మరి గతంలో 20 ఏళ్ళు నేను పాల చైర్మన్ చేసిన అని చెప్తాడు. ఎక్కడ పోయిందయ్యా చైర్మన్ గారు, ఎక్కడ పోయారు ఎమ్మెల్యే గారు? నీ చెవులు మూగబోతున్నాయా, నీ కళ్ళు మూగబోతున్నాయా? మరి ఆ రోజు అధికారంలో రాకముందుకు అనేక హామీలు ఇచ్చి, అనేక రంగురంగుల హామీలు ఇచ్చి ప్రతి గ్రామంలో తిరిగి మరి ఇలా పాడి పరిశ్రమను ఎందుకు మూలపడేస్తున్నావు మరి చెప్పాలి. మరి ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే, మరి కాంగ్రెస్ నాయకులరా మీరే కదా మరి ప్రతి గ్రామం తిరుగుకుంటూ, ప్రతి డోర్ టు తిరుగుకుంటూ మరి ఇంద్రమ్మ రాజ్యం వస్తే మరి రైతు భరోసా 15,000 వస్తా అన్నారు. మరి ఇదే ఇంద్రమ్మ రాజ్యం వస్తే, ఇదే రేవంత్ వస్తే రైతు కూలీలకు 12,000 అన్నాడు. మరి ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. అనేక హామీలు ఇచ్చిండు. ఇదే పాడి పరిశ్రమకు 5 రూపాయలు, ఆ రోజు 4 రూపాయలు 5 రూపాయలు బోనస్ ఇచ్చేది. మరి కాంగ్రెస్ రాగానే 12-13 రూపాయలు తగ్గించి మరి ఇలా పాడి పరిశ్రమను మూలకేసాం. అదే కాకుండా మరి ఇదే కాంగ్రెస్ నాయకులరా, ఎమ్మెల్యేలారా, మరి ఇదే మరి హెరిటేజ్ ఆస్తులు అబ్బసొమ్మా, విజయ్ డైరీ ఆస్తులు అబ్బసొమ్ములా మరి ఏ రకంగా అమ్ముతామని చెప్పేటి డిసైడ్ అవుతారు. మేము తక్షణమే చెప్తున్నాం, ఎలాంటి పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లో హెరిటేజ్ ఆస్తులు కానీ, విజయ్ డైరీ ఆస్తులు కానీ, మదర్ డైరీ ఆస్తులు కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ జోలికి వస్తే, ఆస్తుల జోలికి వస్తే ఖబర్దార్ ఎమ్మెల్యేలారా, ఎక్కడ కూడా మీ నాయకులను కానీ, మీ ఎమ్మెల్యేలను కానీ, మీ మంత్రులను కానీ తిరగనిచ్చే ప్రసక్తి లేదు.
మరి తక్షణమే ఏదైతే మీరు అధికారులకు రాగానే 12-13 రూపాయలు పాల ధర తగ్గించిరో తక్షణమే 12-10 రూపాయలు మరి పెంచాలి. అదే కాకుండా ఏదైతే రైతులకు ఇచ్చిన హామీలు అన్ని పంటలకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు. మరి ఇలా కేవలం ఓన్లీ సన్నోట్లకు ఇచ్చి సన్నైనప్పుడు కాదురా సన్నాసులారా, ఇకనైనా అన్ని పంటలకు ఏ రకంగా అయితే 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారో అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. మరి ఇక్కడనే ఉంటాడు ఎమ్మెల్యే గారు, కూతవేటు దూరంలో ఉంటాడు. కనీసం ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంటుంది, కనీసం ఆయన వస్తాడు ఆయనకి క్యాంప్ ఆఫీస్కి వస్తుండే మధ్యలో ఏడొస్తుంది సరిగ్గా వస్తుంది అంటారు అందరూ. సమస్యలు ఏడ చెప్పుకోవాలో కూడా మరి అర్థమైతలేదు. ఆయన సొంత ఇంటికి కేవలం ఓన్లీ అదేదో సర్పంచ్ ఎంపీటీసీలు కళ్యాణ లక్ష్మిలో రేపు సీఎం రిలీఫ్ ఫండ్లో అది సర్పంచ్ ఎంపీటీసీలు చేసే పని ఇలా ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. మరి ఇకనైనా ఆలేరు నియోజకవర్గం మీద హైదరాబాద్ కూతవేటు దూరంలో ఉంటుంది, మరి అభివృద్ధికి ఆమె దూరంలో వచ్చినాం. మరి ఇకనైనా గత ఎమ్మెల్యే ఏ రకంగా అయితే వేసిందో అదే బాటలో మరి ఇలా కాంగ్రెస్ కూడా పోతుంది. ఈ రెండు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా నాణ్యానికి బొమ్మ బొట్స్ లాంటి. మరి ఇకనైనా ప్రజలు మేల్కోవాలి, ఇకనైనా వీళ్ళకు కాంగ్రెస్కు బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను. ప్రజలను బుద్ధి చెప్తున్నా. అయ్యా ఇలే గారు, మరి ఈ ప్రాంతం అంతా కూడా నానా అన్నమో రామచంద్రప్రభు అని అర్ధెక్రమో ఎక్రమో నాటు పెడితే భూగర్భ జలాలు 10 నుంచి 12కు తగ్గిపోయి ఇలా బోర్లు ఎండిపోయి అనేక పంటలు ఎండిపోతున్నాయి. మరి కనీసం నువ్వు ఒక ఎంఆర్ఓ కన్నా సలహా ఇచ్చినవా ఎంత ఎండిపోతుంది ఏంది ఏం కథ అనేది కనీసం అది లేదు. కలెక్టర్ గారికి ఇవ్వలే, ఎంఆర్ఓ గారికి ఇవ్వలే, ఆర్టీఓ గారికి ఆదేశాలు ఇవ్వలే, ఎవరికి ఆదేశాలు ఇవ్వలే. ఇంతవరకు ఎండిపోయిన వరి పొలాలను సందర్శించిన దాఖలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఇకనైనా కాంగ్రెస్ నాయకులారా, మీరు తలకాయ ఎడబెట్టుకుంటారు, కార్యకర్తలు బాగా మనోభూతానికి గురవుతురు. ఇలా వస్తుండే ఒక అన్నాడు, అన్న ఏం చేయాలన్నా కాంగ్రెస్ వస్తే మా అన్నారు. అరే కాంగ్రెస్ వస్తేనే శనిరా నాయన 60 ఏళ్ళు పరిపాలించే దేశాన్ని నాశనం చేసింది. మరి ఇప్పుడు వచ్చి కూడా తెలంగాణ నాశనం చేసింది అన్నది కరెక్టే. ఇక మాకు బుద్ధి వచ్చింది, మళ్ళీ ఇంకోసారి కాంగ్రెస్కు ఓటు వస్తే చెప్పుతో కొట్టుకునే అంత పని అయిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రయాణ కార్యకర్తనే ఎప్పుడు వస్తుంటే చెప్పిడు దగ్గర టిఫిన్ ఇదే ఆలేర్లా ఇక్కడ బైపాస్లో టిఫిన్ చేస్తుండే గిట్నే కూర్చొని మాట్లాడుతుండే చెప్పింది. అగో మీ కాంగ్రెస్ నాయకులు మీ కార్యకర్తలే ఆ రకంగా అనుకుంటారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి ఎమ్మెల్యే గారు, ప్రాంతం మీద శ్రద్ధ పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ భారత్ మాతా కీ. రైతు లేనిదే రైతు లేనిదే. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.